డిటరెన్స్ క్యాపబిలిటీని ప్రదర్శించుకుంటూ వెళ్తుంది. ఈ 2 సార్లు ఇలా జరిగినప్పుడల్లా వార్ ఇంకొక స్థాయికి క్వాలిటేటివ్గా పెరుగుతూ వస్తుంది. దాన్నే స్ట్రాటజిక్ అఫైర్స్ భాషలో హయ్యర్ ఎస్కలేషన్ అఫెన్సివ్ అంటారు. అంటే క్షణక్షణానికి అంటే ఇజ్రాయెల్ తన సుపీరియారిటీని బ్యాటిల్ఫీల్డ్లో చూపెట్టుకుంటూ దాడులు చేయడం, తన డిటరెన్స్ క్యాపబిలిటీని చూపెట్టుకుంటూ ఇరాన్ రెసిస్ట్ చేయడం. ప్రాసెస్లో ప్రతిసారి కూడా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ ఎస్కలేషన్. అంటే 2 దేశాల మధ్య ఘర్షణ ఒక మరింత తీవ్ర స్థాయికి చేరుతోంది. ఇలా చేరినప్పుడు అది ఎక్కడికి రీచ్ అవుతుంది నోబడీ నోస్. అది ఎటువైపైనా వెళ్ళచ్చు. కానీ దీని పరిణామాలు పర్యవసనాలు ఏంటివి, ఎక్కడికి రీచ్ అవుతుంది అనేది స్పెక్యులేషను. పరిణామాలు పర్యవసనాలు ఏమి అవుతున్నాయి అనేది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ 2 వర్తమానము భవిష్యత్తు కూడా. సో ముందు ఏంటి పరిణామాలు పర్యవసనాలు మాట్లాడుకొని తర్వాత ఎక్కడికి పోవచ్చు అనేది మాట్లాడదాం. పరిణామాలు పర్యవసనాలు కనుక చూస్తే క్లియర్గా డిప్లొమాటిక్ సొల్యూషన్ టు ద ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ, అంటే ఇరాన్ అణు సమస్యకు పరిష్కారం, దౌత్యపరమైన పరిష్కారం ముగిసిపోయింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇట్ హాస్ కిల్డ్. ఒక రకంగా ఇజ్రాయెల్ పెంచి పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ మొదలుపెట్టినటువంటిది 5 రౌండ్లు ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ పైన చర్చలు జరిగాయి. 6వ రౌండ్ చర్చలకు ముందు ఈ అటాక్ జరిగింది. అంటే ఇప్పుడు ఏమని అనుకోవాలి, ట్రంప్ ప్రయత్నాలని ఇజ్రాయెల్ దెబ్బతీస్తుంది అనుకోవాలా, లేదా ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు అనుకోవాలా, లేదు ఇజ్రాయెల్ అమెరికాకు వినకుండా పట్టించుకోకుండా చేస్తుంది అనుకోవాలా. పట్టించుకోకుండా చేస్తుందని అనుకోలేము. ఎందుకంటే ఇజ్రాయెల్ దాడుల్ని ట్రంప్ సమర్థించాడు. మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అంటూనే సమర్థించాడు. అందువల్ల ట్రంప్ను పట్టించుకోకుండా డిస్ఒబే చేస్తూ అమెరికాను ఒక రకంగా అవిధేయత ప్రకటిస్తూ ఇజ్రాయెల్ చేసిన పని కాదు. అంటే అర్థం ఏంటి, మరి డబుల్ గేమ్ అన్నా అయి ఉండాలి. ఇజ్రాయెల్ చూస్తుంటే ట్రంప్ డబుల్ గేమ్, ఒకవైపు నేను నీతో చర్చలు జరుపుతుంటాను, మరోవైపు ఇజ్రాయెల్తో దాడులు చేయిస్తుంటాను. అంటే ఈ డిప్లొమాటిక్ సొల్యూషన్కు ట్రంపే వ్యతిరేకమా, లేదా ఇలా దాడులు చేస్తే ఇరాన్ కాళ్ళ బేరానికి వస్తుందని వ్యూహమా? బట్ ఏదైనా దాని సొల్యూషన్, ద రిజల్ట్ ఏంటి అంటే అది కాళ్ళ బేరానికి ఇరాన్ను తీసుకురావటానికి అమెరికా వ్యూహమైనా, లేదా అసలు ఈ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారాన్ని అమెరికా ఇన్ రియాలిటీ కోరుకోకపోయినా రిజల్ట్ ఏంటి? రిజల్టు డిప్లొమాటిక్ సొల్యూషన్ ముగిసింది. దీని ప్రమాదం ఏంటి? దీని ప్రమాదం ఏంటి అర్థం కావటానికి అసలు న్యూక్లియర్ ఇష్యూ ఏంటి? న్యూక్లియర్ ఇష్యూ ఏంటంటే ఇరాన్ శాంతియుత ప్రయోజనాల కొరకు అణు విద్యుత్తు తయారీకి మాత్రమే మేము అణు విజ్ఞానాన్ని, న్యూక్లియర్ నోహోను వాడుతున్నామనేది ఇరాన్ వాదన కాదు. ఇరాన్ అణుబాంబుల తయారీకి ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్ అమెరికా వాదన. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇది అమెరికా జేబు సంస్థ, బట్ ఇంటర్నేషనల్ వాచ్ డాగ్ న్యూక్లియర్ ఫీల్డ్లో ఐఏఏ చెప్పేది ఇరాన్ 9 అటామిక్ బాంబ్స్ తయారు చేసే కెపాసిటీ సంతరించుకుంది అని. అందువల్ల ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు రావడము ప్రమాదకరం కనుక దాన్ని ఆపాలి అనేది సమస్య. దానిపైన అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఉన్న సమయంలో ఒప్పందం కుదుర్చుకుంది. దాని రిజల్ట్ కూడా స్పష్టంగా కనబడ్డది. ఈవెన్ అమెరికా జేబు సంస్థ ఐఏఈఏ కూడా చెప్పింది ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వెపన్ గ్రేడ్ అణ్వాయుధ స్థాయికి తీసుకెళ్లడం ఆగిపోయింది అని గతంలో ఐఏఈఏ కూడా సర్టిఫై చేసింది. అప్పుడు ట్రంప్ వచ్చాడు అధికారంలోకి 2016లో. వచ్చుడుతోనే 2018లో ఇరాన్తో ఒప్పందం నుంచి ఏకపక్షంగా యూనిలేటరల్గా విడ్రా అయ్యి ఇరాన్ పైన శాంక్షన్స్ పెట్టాడు. 7 ఏళ్ల తర్వాత ఏంటి పరిస్థితి? అమెరికానే చెప్తున్నట్లు, ఐఏఈఏ చెప్తున్నట్లు, ఇజ్రాయిల్ చెప్తున్నట్లు ఇరాన్ అణుబాంబుల తయారీకి మరింత దగ్గరగా వచ్చింది. అంటే అమెరికాకు అర్థం కావాల్సింది మేము ఇరాన్ను అదిరించి అణు కార్యక్రమాన్ని ఆపలేము. 2018 నుంచి జరుగుతున్న ప్రక్రియ ఇది ప్రూవ్ అయింది కదా. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే పని చేస్తోంది. ఆ పని చేస్తే ఏం జరగవచ్చు? ఇరాన్
మరింత వేగంగా అణుబాంబు తయారీకి పూనుకోవచ్చు. IAEA చెప్పేది 2 వారాల లోపల వితిన్ 2 వీక్స్ ఇరాన్ కెన్ ప్రొడ్యూస్ ఆటమిక్ బాంబ్స్ అని. సో దాంతోపాటు దాన్ని ప్రయోగించగలిగే బ్యాలిస్టిక్ మిసైల్స్ను కూడా ఇరాన్ తయారు చేస్తుందని. అయితే ఇజ్రాయెల్ అనేది మేము ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ధ్వంసం చేస్తాం అంటూ దాడులు కూడా మొదలుపెట్టింది. కానీ రియాలిటీ ఏంటి? దాడుల్లో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులు దాన్ని చంపేయగలిగింది, కానీ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్కు పెద్దగా నష్టం జరగలేదు అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్పేది. IAEA కూడా చెప్పేది ఎక్కడా పెద్ద నష్టం జరగలేదు, రేడియేషన్ లీక్ కూడా లేదు అని చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ జరిగేది ఒక దాడి జరిగితే ఇమీడియట్గా ఎక్కడో ఒక చోట రేడియేషన్ లీక్ ఉంటుంది, లేదు అన్న. దీనికి కారణం ఏంటి అంటే గ్లోబల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఇరాన్ తన న్యూక్లియర్ వెపన్స్ను దేశంలోని ఒక్క చోట కాకుండా అనేక చోట్ల డిస్పర్స్ చేస్తుంది జాగ్రఫికల్గా. అది కూడా అండర్ గ్రౌండ్ బంకర్లలో. ఈవెన్ మిసైల్ అటాక్స్ జరిగినా కూడా దెబ్బతినని ఒక దుర్భేద్యమైన కోటలాగా అండర్ గ్రౌండ్లో తయారు చేసుకొని అక్కడ తన న్యూక్లియర్ కార్యక్రమం చేస్తోంది అని. మరి అలాంటప్పుడు ఏంటి ప్రమాదం? ఇప్పుడు ఏ లక్ష్యంతోనైతే ఇరాన్ పైన దాడులు చేస్తున్నారో ఆ లక్ష్యంలో నెరవేరే అవకాశమే లేక ఇరాన్ ఆల్రెడీ న్యూక్లియర్ చర్చల్లో మేము ఇక పాల్గొనము అని ప్రకటించేసింది. అలాగే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అణ్వస్త్ర నిరోధక ఒప్పందం పై నుంచి మేము వైదొలుగుతున్నామని చెప్పారు. అంటే ఇక అర్థం ఏంటి? ఇరాన్ తనకు తానుగా ఇక వెపన్స్ తయారు చేయడానికి స్వేచ్ఛను పొందింది. అఫ్కోర్స్ ఇరాన్ ఇంకా చెప్తోంది మా లక్ష్యం అణ్వాయుధాలు కాదు అంటోంది, కానీ రియాలిటీలో జరిగేది ఇరాన్ మరింతగా అణ్వాయుధ సామర్థ్యం వైపుగా అమెరికా వైఖరి ఇజ్రాయెల్ దాడులు ప్రోత్సహిస్తున్నాయి. అసలు ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు పెట్టుకొని ఇరాన్ అణ్వాయుధాలను అటాక్ చేస్తామనే వరకు ఇజ్రాయెల్ హిపోక్రసీ బయటపడుతోంది. అలాగే మీకు ఇరానేమో NPTలో సభ్య దేశము, ఇప్పుడు NPT నుంచి ఉపసంహరించుకుంటుంది. ఇజ్రాయెల్ అసలు NPTపై సంతకమే చేయలే. సో ఇవాళ ఇరాన్ నువ్వు NPT నుంచి వెళ్ళిపోతున్నావు ఎలా చెప్తారు? ఇజ్రాయెల్ సంతకమే చేయలే కదా. సో అందువల్ల క్లియర్గా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను మరింత ప్రమాదకర స్థాయికి ఈ దాడులు తీసుకొస్తున్నాయి. ఇది మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక ఇరాన్ న్యూక్లియర్ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం, డిప్లొమాటిక్ సొల్యూషన్ లేకుండా చేస్తోంది. ఈ 2 జరిగినప్పుడు మరి ఏం చేస్తుంది ఇజ్రాయెల్? వాట్ షుడ్ ఇట్ డూ నెక్స్ట్? ఇక ఎన్ని దాడులు చేసినా ఇంతవరకు మీకు గాజాలో హమాస్నే నాశనం చేయలేకపోయినాయి ఇజ్రాయెల్. ఇరాన్ ఎట్లా నాశనం చేస్తుంది? ఇప్పుడు ఇన్ని దశాబ్దాల నుంచి లెబనాన్లోని హిజ్బుల్లాపై దాడులు జరుపుతూనే ఉంది. ఒక నాయకుని తర్వాత మరో నాయకుని